కోరుకుంటుంది సో ఆ పర్టికులర్ నా అంటే నేను సరే అండి అది పక్కన పెట్టండి సార్. బాలకృష్ణ గారు అనగానే బయట ఒక రకమైన ఇమేజ్ ఉంది సార్. చాలా మంచి మనిషి, కోపం వస్తే ఎవరున్నా కూడా తట్టుకోలేరు అని ఒక అంటే ఆయన ఉన్నారు అంటే నేను చాలాసార్లు నేను సెట్కి వెళ్ళేవాడిని. ఆయన ఉన్నారంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అటువైపు వెళ్ళడానికి భయపడుతుంటారు. ఈవెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా భయపడుతుంటారు, చాలా భయపడుతుంటారు బాబు గారు అక్కడ ఉన్నారు వెళ్ళొద్దని. సో అలాగొకటి అంటే ఆయన కావాలనేది క్రియేట్ చేసిందో తెలియదు, లేకపోతే వీళ్ళు పక్కనుండే వాళ్ళు క్రియేట్ చేసిందో తెలియదు. ఆయనైతే చాలా సరదాగా ఉంటారు. ఎందుకంటే నేను ఆయన్ని సింహ 50 days ఫంక్షన్లో చూశాను. ఒకరోజు వైస్రాయ్లో అయింది 50 days విజయోత్సవ సభ. ఆ రోజు ఆయన చిన్నపిల్లవాడిలాగా కాక్టైల్ పార్టీ కూడా నడుస్తూ ఉంది. జూనియర్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళు, ఫైటర్స్గా చేసిన వాళ్ళకి ఈయన పెగ్గు కల్పిస్తున్నారు. తాగండి తాగండి ఒక చిన్నపిల్లవాడిలాగా అంటే అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ బయట ఆయన కోసం ఏంటంటే ఒక కోపిష్టి, ఒక పరశురాముడిలాగా ఉంటారు ఆయన అన్నట్టు వినిపిస్తూ ఉంటుంది. అంటే ఆ ఇమేజ్ ఇప్పుడు చాలా వరకు మారింది ఈ అన్స్టాపబుల్ షో. అవునండి, అవును. సీజన్ 1 సీజన్ 2. కానీ నేను ఎందుకు ఇది అడుగుతున్నానంటే బాలకృష్ణ గారు మామగారు కాబోతున్నారు అని అనిపించినప్పుడు మీకు ఫస్ట్ కలిగిన ఫీలింగ్ ఏంటండి? భయం ఏమైనా వేసిందా, లేకపోతే జాగ్రత్తగా ఉండాలి? ఆయన గురించి ఇప్పుడు తెలిసినంత అప్పుడు తెలియదు కదా. అప్పుడు అంత తెలియదు కాబట్టి కొంత ఈ ఊహలు ఉండినాయి. ఏమో ఆయనకి అంత కోపమా, ఎలా ఉంటారు అని. తేజుని కలిసే ముందు ఓకే, కానీ ఒక 2-3 సార్లు ఆ సందర్భంలో ఆయన కలిసి మాట్లాడినప్పుడు అప్పుడే అర్థమైపోయింది చాలా జోవియల్ పర్సన్ అని. మనిషి అన్నాక ఎవరికైనా సరే లోపాలు ఉంటాయండి. బాలకృష్ణ గారికి కొంచెం ముఖ్యమైన కోపం ఉంటుంది కొన్నిసార్లు, అన్ని సందర్భాల్లో కాదు కానీ కొన్ని సందర్భాల్లో. కానీ అది అలా వస్తుంది, అలా పోతుంది, మనసులో పెట్టుకోరు. అండ్ వేరే వేరే కారణాల వల్ల ఒక్కొక్కలాగా డెవలప్ అవుతారు. ఆయన సందర్భాలు ఏంటో నాకు ప్రత్యేకంగా తెలియదు కానీ ఒక దూరం నుంచి చూస్తే ఎన్టీఆర్ గారు అబ్బాయి అండ్ ఆ వాతావరణంలో పెరిగిన ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి గారాభమో లేకపోతే ఆయన మీద చేస్తే చిరాకు పడే అవకాశం ఉంటుంది కదా. సో ఆ తత్వం కొంచెం వచ్చి ఉండొచ్చు. కానీ మీరు అంటే చాలా సింపుల్, ఒక ఎన్టీఆర్ గారు అబ్బాయి ప్రవర్తించే విధానంగా ప్రవర్తించాడు ఆయన. ఆయన ఏమి నాకు ఇది చాలా లగ్జరీ కార్ కావాలి, లగ్జరీ బట్టలు కావాలి, లగ్జరీ మేకప్ కావాలి అనేది ఏమి ఉండదు. చాలా చాలా సింపుల్. ఒక ఎంట్రీలో ఒక హీరో మొదటి సినిమాలో వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉంటాయో అలాంటి సదుపాయాలతో ఈయన అడ్జస్ట్ అయిపోతాడు. బాలకృష్ణ గారి కోపాన్ని మీరు అల్లుడైన తర్వాత ఎప్పుడైనా అంటే మీ మీద కాదు ఆయన కోపాన్ని చాలాసార్లు చూసారండి? చాలాసార్లు చూసాను. వస్తుంది కోపం, ఎందుకు రాదు? ఓకే, ఆయనతో కలిసినప్పుడు సరే రాజకీయాలు పక్కన పెట్టండి సార్, సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఆయన ఎక్కువ సినిమాల కోసం మాట్లాడుతూ ఉంటారు కదండి. అంటే చాలాసార్లు సినిమాల కోసం, ఎన్టీఆర్ గారి కోసం, ఆ సినిమాల కోసం, పూర్వ జానపద సినిమాల కోసం ఎక్కువ మాట్లాడుతూ వింటారని నాకు తెలిసింది. మీతో ఎలాంటి మాటలు జరిగేవి? అంటే సినిమాల గురించి మాట్లాడతాం బాగా, కానీ ఆయనకి ఇది చాలా గొప్ప మెమరీ అండి. అండ్ ఆయన చాలా రిలీజియస్ అండ్ ఆల్సో చాలా పద్ధతి. మాకు ఒక డీన్ ఉన్నారు, సయ్యద్ అక్బరుద్దీన్ గారని, గీతంలో ఒక ఇన్స్టిట్యూషన్ని చూసుకుంటారు. చాలా మంచి ఆయన, ఐఎఫ్ఎస్ ఆఫీసరు, ఇండియాకి యునైటెడ్ నేషన్స్కి అంబాసిడర్గా చేసి రిటైర్ అయ్యి మమ్మల్ని జాయిన్ అయ్యారు. చాలా మంచి లీడర్ ఆయన. బాలకృష్ణ గారు నిజాం కాలేజ్లో క్లాస్మేట్స్. ఎప్పుడు 40 ఏళ్ళ క్రితం. సయ్యద్ గారు ముస్లిం కదా, సో రంజాను, ఈద్ అన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈయన ప్రతి సంవత్సరం ఈయన ఎక్కడున్నా సరే, ఎందుకంటే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు, ఫోన్ చేసి ఈద్ ముబారక్ విష్ చేస్తారు. బాలకృష్ణ గారు విష్ చేస్తారు. ఇలాంటి పద్ధతులు ఆ సెంటిమెంటల్ ఇది ఒకరితో కాదు, వేల మందితో. ఇప్పుడు సయ్యద్ గారితో అక్కడ నిజాం కాలేజ్ క్లాస్మేట్స్గా ముగించిన తర్వాత ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయిపోయి ఢిల్లీ ఇంకెక్కడికో వెళ్ళిపోయారు. అసలు ఇక్కడ కలిసి మిత్రత్వం అనేది లేదు. ఆ మిత్రత్వంతోనే 40 ఏళ్ళ మిత్రత్వంతో ఇప్పటికీ మొన్న ఎంత రంజాన్ అయినా ఇప్పుడు 10 రోజులు అవుతుంది. ఆ 10 రోజులకి మళ్ళీ సయ్యద్ గారు ఇప్పుడు మా టీంలో ఉన్నారు కదా, నాకు చెప్తున్నారు ఈయన ప్రపంచంలో ఎక్కడున్నా సరే నన్ను చాలామంది మర్చిపోతారు కానీ మీ మామ మాత్రం నాకు మర్చిపోరు విష్ చేయడం అని. సో అది అలాంటి ఆయనకి ఎక్కువ ఉంటాయి. సో ఒక హ్యూమన్ వాల్యూస్ ఎక్కువ ఫాలో అవుతారు చాలా. అండ్ ఆయన ఎవరి కోసం ఆయన నచ్చుతారో వాళ్ళు ఎప్పుడు ఆయన మనసులో పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు నేనున్నాను,
నేను ఏదన్నా చేస్తున్నాను అనుకోండి, నాకు ఫోన్ చేసి ఎట్లా ఉంది, టైమింగ్ కూడా ఫాలో చేస్తారు ఆయన, ఏ టైంకి వెళ్తున్నావు, ముహూర్తాలు. ఆయన పరిధి లోపలికి ఏదన్నా వచ్చింది అనుకోండి, ఆయనకు తెలిసిన ఒక విషయం గురించి వస్తే అది ఎండ్ టు ఎండ్ సరిగ్గా జరిగేటట్టు వాళ్ళు ఎవరైతే ఆయన శ్రేయోభిలాషం వాళ్ళ గురించి అంత జాగ్రత్తగా చూసుకుంటారు ఆయన. ఓకే సార్, బాలకృష్ణ గారు మీరు ఇంటర్వ్యూడ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మీతో అన్న మాట ఏంటి, ఏమైనా గుర్తుందా? అంటే స్పెషల్గా చెప్పారా ఏమైనా? అసలు ఆ సీరియస్నెస్ ఫార్మాలిటీకి బాలకృష్ణ గారు అంత సూటబుల్ కాదు. ఆయన ఎప్పుడు జోవియల్గానే ఉంటారు. ఇలా వచ్చి నువ్వు మా కూతురిని తీసుకెళ్తున్నావు కాబట్టి నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అని ఏమి ఉండదు. ఆయనతో వెరీ ఫ్రెండ్లీ, చాలా ప్రేమగా ఉంటారు. సో అందుకే నాకు అసలు ప్రత్యేకంగా నాకు గుర్తుంది ఏంటంటే ఆయన ఇలా క్యాజువల్గానే ఉండడమే నాకు గుర్తు. ఎందుకంటే మాకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది. సో అంతే తప్ప ప్రత్యేకంగా ఇది అది అని చెప్పడం నాకేం గుర్తులేదు. మీరు యూఎస్లో చదువుకున్నారు కదండి, యూఎస్లో చదువుకునే వాళ్ళకి అంటే కొంచెం ఈ సినిమా క్రేజ్ కూడా ఉంటుందని వింటూ ఉంటానండి. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. మీకు ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కదా, ఎప్పుడైనా సినిమాల్లో మరి ట్రై చేయాలి ఏమనిపించలేదు సార్? మామూలుగా తల్లిదండ్రులు పిల్లలు సినిమాకి చిన్నప్పుడు వెళ్ళకూడదని అనుకుంటారు. కానీ మా ఇంట్లో మా అమ్మ నైట్ బర్డ్, సో అలవాటు నాకు కూడా ఇచ్చింది. సో మా నాన్న ఎప్పుడు కష్టపడి పనిచేసేవారు, ఎక్కువ ఇంట్లో ఊర్లో ఉండేవారు కాదు. మా ఇంటి పక్కనే థియేటర్ ఉంటుంది, దాంట్లో ఇంగ్లీష్ సినిమాలు అంటే స్టార్ వార్స్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్. ఎక్కడ సార్ ఇది ఏరియా? బషీర్బాగ్, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ బషీర్బాగ్. అక్కడ స్కైలైన్ థియేటర్, స్కైలైన్ స్టెర్లింగ్. నేను చాలాసార్లు వెళ్ళేవాడిని అండి, నేను ఎప్పుడూ ఉంటాను అక్కడ. సో అక్కడ శుక్రవారం సో హాలీవుడ్ మూవీస్, చాలా మూవీస్కి వీక్ డేస్ ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే తీసుకెళ్ళిపోయేది. ఓకే. సో నాకు సినిమాల మీద ప్రేమ అనేది చిన్న వయసు నుంచి వచ్చింది, ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 5-6. ఓకే. సో నేను అట్లాగే పెరిగా. అండ్ అన్ని సినిమాలు ఇంగ్లీషు, హిందీ, తెలుగు అన్నీ చూస్తా. సో సినిమాతో ప్రేమ అనేది చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు పెళ్ళి అవ్వడం అనేది 10 ఏళ్ళ క్రితం అయింది, కానీ సినిమాల ప్రేమ అనేది చిన్న వయసు. ఇన్ఫ్యాక్ట్ నాకు పెళ్ళి అయిన తర్వాత సినిమాలు తగ్గిపోయినాయి చూడటం. అండ్ సినిమాల్లో ట్రై చేయడం అనేది రకరకాలుగా అండి. ఒకటి, దానికి ఒక టాలెంట్ ఉండాలి, బాగా యాక్ట్ చేయగలగాలి, బాగా డాన్స్ చేయగలగాలి, బాగా డైలాగులు చెప్పగలగాలి. డైలాగుల వరకు మేనేజ్ చేస్తానేమో కానీ యాక్టింగ్ నాకు అంత సరిగ్గా రాదు. సో నా మొహం మీద తెలిసిపోతుంది నా ఎమోషన్. సో నేను ఫేక్ చేస్తున్నానని తెలిసిపోతుంది. సో దానివల్ల ఎప్పుడు నాకు యాక్టింగ్ సూటబుల్ అని అనిపించలేదు. రెండు ఏంటంటే, ఒక యాక్టర్స్ జీవితం అనేది కొంచెం కష్టమైన జీవితం. పాలిటిక్సే కష్టం అంటే యాక్టర్స్ ఇంకా దానికన్నా కష్టం. ఎందుకంటే ప్రతి సినిమాతో గ్రాఫ్ అట్లా పెరుగుతుంది, లేకపోతే అట్లా పడుతుంది. అండ్ మనం ఉన్న ప్రపంచంలో ఇప్పుడు మీరు ఫ్యాన్స్ మామూలుగా చూసుకుంటే క్రికెటర్స్కి ఫ్యాన్స్ ఉంటారు, పాలిటిషియన్స్కి ఫ్యాన్స్ ఉంటారు, యాక్టర్స్కి ఫ్యాన్స్ ఉంటారు. కానీ పాలిటిక్స్లో క్రికెటర్స్కి 2కో 3కో 4కో వచ్చినంత ఫేము సినిమా ఇండస్ట్రీలో 100 మందికి ఉంటుంది. ఆ పిచ్చి, ఆ క్రేజ్. ఒక హీరోయిన్, ఒక నచ్చిన హీరో వస్తే మీద పడిపోతారు అందరూ. సో ఎమోషనల్గా యాక్టింగ్ అంత హైకి తీసుకెళ్తుంది, అంత లోకి కూడా తీసుకెళ్తుంది. అంత ఎమోషనల్ వేరియంట్స్ నా లైఫ్లో ఉండడం నాకు ఇష్టం లేదు. సో అండ్ ఆ ఎమోషనల్ టర్మాయిల్ నాకు సూటబుల్ కాదు. అది ఇంకో కారణం. ఇంకోటి ఏంటి అంటే, ది ఎంటైర్ ఫీల్డ్ ఈజ్ వెరీ క్రియేటివ్. యాక్టర్స్ ఫీల్డ్ అంటే నేను ఎప్పుడు నేను ఒక లాజికల్ మనిషిగా నేను అనుకుంటాను. సో లాజికల్గా నాకేంటి అంటే, ఒక విద్యనో లేకపోతే రాజకీయంలో కొంచెం లాజికల్గా చేయడం అనేది ఇష్టం ఉంటుంది తప్ప క్రియేటివిటీ నాలో అంత లేదని నేను అనుకుంటాను. ఆ కారణాల వల్ల ఎప్పుడు ఆ సైడ్ ఎక్కువ చూడలేదు నేను. మీరు తెలుగు చాలా బాగా ఉంటుందండి. అంటే మీ స్పీచెస్ చాలాసార్లు విన్నాను. మీరు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మీ స్పీచెస్ వింటూ ఉన్నాం. నా తెలుగు బాగానే ఉందా? చాలామంది నాయకుల కంటే చాలా బాగా మాట్లాడతారు. నిజంగానేనా? నిజంగా అండి. ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఉన్నారా? అంటే చిన్నప్పుడు తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా 10th క్లాస్ దాకా చదివాను. తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం కాబట్టి తెలుగు సినిమాలు చూసి పెరిగినోడిని. ఓకే. అండ్ ప్రత్యేకంగా కామెడీ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. సో ఆ డైలాగులు అన్నీ గుర్తుంటాయి. కామెడీ సినిమాలు అంటే అప్పుడు మీ ఏజ్కి ఎవరండి? చాలా రకరకాలుగా. ఇప్పుడు ఇది ఏంటి, వెంకీ, నువ్వు నాకు నచ్చావు, రవితేజ గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు, రవితేజ గారి సినిమాలు, మన్మధుడు, ఇవన్నీ. సో కామెడీ సినిమాలు చూసి పెరిగినోడిని. సో ఆ డైలాగులన్నీ అలా గుర్తుండిపోయినాయి.
అండ్ తెలుగు స్కూల్లో చదవడం వల్ల గ్రామాటికల్గా కొంచెం అండర్స్టాండింగ్ ఉంది. రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఏంటంటే ఆ గ్రామర్కి ఇప్పుడు వొకాబులరీ యాడ్ చేస్తున్నా. కొన్ని పదాలు నాకు తెలియదు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు, ప్రోటీన్ అంటే పౌష్టిక ఆహారం, ఇవన్నీ నాకు ముందు తెలియదు. ఓకే. ఇప్పుడు మాట్లాడుతూ నా పక్కన లీడర్లు మాట్లాడుతూ ఉంటే ఆ పదాలు పికప్ చేస్తున్నా. జనరల్ స్ట్రక్చర్ గ్రామర్ అనేది ముందుటి నుంచి ఉంది కాబట్టి రెండు కలిసినాయి. మీ రాజకీయ నాయకులు ఎక్కువగా ఉపయోగించే పదం పైశాచిక ఆనందం. అది కూడా నాకు ముందు తెలియదు, అది కూడా నేర్చుకున్నా. ఇన్ఫాక్ట్ అసలు అలాంటి ఒక ఇది నాకు దిగ్భ్రాంతికి గురి చేసింది, ఇవన్నీ నాకు అసలు ఎప్పుడు తెలియదు, ఇప్పుడు నేర్చుకున్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వొకాబులరీ అనేది ఇప్పుడు పికప్ అయింది. అవును, అంటే అవసరం. మామూలుగా కొలోకియల్గా ఫ్రెండ్స్తో మాట్లాడే భాష అనేది ఎప్పటి నుంచో ఉంది. వొకాబ్ ఇంకో కారణం ఏంటంటే నేను అసలు మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ వాడకూడదు, లేకపోతే నేను చాలా స్పష్టంగా మాట్లాడాలని నాకు ఎప్పుడూ లేదు. నాకు ఆ పదం రాకపోతే ఇంగ్లీష్లో చెప్పేస్తా. నాకు తప్పు చేయడంలో మొహమాటం లేదు. అలా అంటే నేర్చుకోవచ్చు, స్వేచ్ఛ ఉంది. నేను ఇలా మాట్లాడాలి, ఈ యాసలో మాట్లాడాలి, వీళ్ళని ఇంప్రెస్ చేయాలని నాకు ఉండదు. నాకు ఆ మూడ్లో ఎలా మాట్లాడేస్తా. అప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి నేర్చుకుంటా. ఇప్పుడు నేను తెలంగాణకి వెళ్ళినప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడాలి, ఈస్ట్ గోదావరికి వెళ్తే అనే ఇంట్రెస్ట్ లేదు. మన యాక్టింగ్ చేసి ఒకరిని ఇంప్రెస్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు ఉండదు. వాళ్ళ భాషలో మాట్లాడి, వాళ్ళ యాసలో మాట్లాడి వాళ్ళని ఇంప్రెస్ చేయాలనేది నా తత్వం కాదు. అలాగే మీరు రాజకీయాల్లో వచ్చినప్పుడు అంటే టీడీపీ పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు అన్న ఒక మాట మీకు చాలా నష్టం చేసింది. తారక్ గారి కోసం, జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎలా నష్టం చేసింది అంటే అప్పట్లో మీరు అంటే తారక్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మీకు దూరం అయ్యారు, లేకపోతే టీడీపీ పార్టీకి కొంత దూరం అయ్యారు అని అప్పట్లో వినిపించిందండి. యాక్చువల్గా తారక్ గారి అవసరం టీడీపీ పార్టీకి లేదు అని ఏదో అంటే ఆ కామెంట్స్ కరెక్ట్గా నాకు తెలియదు, మీరు చేసిన కామెంట్స్ ఏంటో ఒక్కసారి దానికోసం ఆ క్లారిటీ ఏమైనా ఇవ్వగలరా? చాలా ఇంటర్వ్యూల్లో ఇచ్చాను. మా కోసం మీకేమైనా ప్రత్యేకంగా క్వశ్చన్ ఉంటే చెప్పండి. అంటే మీరు ఆ ఇంటర్వ్యూ చూసానని. సరే, తారక్ గారితో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది? సో ఆ రోజు ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత నెగిటివిటీ రావడం అనేది వాస్తవం అండి. అండ్ నేను కూడా అనలైజ్ చేశాను. నేను అన్న మాటలు నాకు తప్పనిపించలేదు, నేను అన్న మాటలు కరెక్టే అనిపించినాయి. కానీ అది అనిన టోను, అనిన సందర్భం అది వినే వాళ్ళకి తప్పుగా అనిపించింది. నా ఉద్దేశం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అనేది చాలామంది నాయకులు, కార్యకర్తలు కష్టార్జితంతో ఈ స్థాయికి వచ్చింది. డెఫినెట్గా దానికి ఒక లీడర్ ఉండాలి. ఎన్టీఆర్ గారు ఫామ్ చేశారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫామ్ చేశారు. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల లోపలికి వస్తే ఆయన కూడా ఒక లీడర్ అవుతారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 2000 కాదు 1995 నుంచి ఇప్పుడు దాకా చూస్తే చంద్రబాబు నాయుడు గారే నాయకత్వం వహించారు. అలాంటి ఒక వాతావరణంలో ఏంటి అంటే మనందరం వచ్చి మన సపోర్ట్ చేసి ఒక మంచి నాయకుడిని గెలిపించాలనే ఉద్దేశంతో మనం ఉన్నాం. ఆ దాంట్లో ఇప్పుడు నేను దాని తర్వాత నుంచి క్లారిఫికేషన్ ఇచ్చేది ఏంటంటే నాకు వ్యక్తిగతంతో ఆయనతో మరి మంచి రిలేషన్షిప్ ఉంది. నాకు ఆయన మీద వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఆయన ఒక చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ, చాలా పాపులర్ యాక్టర్ కాబట్టి ఆయన వచ్చి పనిచేస్తే తప్పకుండా పార్టీకి చాలా పాజిటివ్ యాడ్ అవుతుంది, దాంట్లో ఏ డౌటు లేదు. కానీ ఆయన ఇవాళ అంత సక్సెస్ఫుల్ మూవీ కెరియర్ని వదిలేసుకుని అప్పుడే వస్తారు అని నేను అనుకోవట్లేదు. ఆయనకి ఎప్పుడన్నా రావాలని ఉంటే ఆయన వస్తారు. అసలు ఐఎమ్ నాట్ ద డిసైడర్ కదా. ఇప్పుడు నేనెవరిని పార్టీలో నేను నా ఎంపీ టికెట్ తెచ్చుకుని నేను పోటీ చేయాలని నేను ఆశిస్తున్నాను. పార్టీ ఇది చేయాలి, పార్టీ అది చేయాలని చెప్పే స్థాయిలో నేను లేను. మాకు పర్సనల్ బంధుత్వం ఉంది కాబట్టి దాని ద్వారా ఏదైనా చనువు ఉండి మీరు రావాలి పర్సనల్గా ఆయనతో మాట్లాడుకోవచ్చు. కానీ ఒక పార్టీ పరంగా మీరు నా అభిప్రాయం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు పార్టీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు హీఈస్ ఓపెన్. మనకి ఎంత బలం వస్తే అంత మంచిది. అండ్ మన శ్రేయోభిలాషులు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ వచ్చి చేస్తే ఇంకా మంచిది. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో అడిగిన కోణం ఏంటి అంటే పార్టీ చచ్చిపోయింది కాబట్టి ఇంకా మీకు దిక్కు లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా పనికిరారు, మీరెవరు పనికిరారు అనే కోణంలో ఆ రోజు ఇంటర్వ్యూవర్ అడిగారు. కాబట్టి ఆ కోణంలో ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఏం చచ్చిపోలేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో
స్వయం కృషితో గెలిచే బలం మాకు ఇంకా ఉందని చెప్పాను అంతే. అంటే ఆ రోజు పార్టీ అనేది పని అయిపోయింది, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బతుకుతుంది అన్నట్టు అడిగారండి వాళ్ళు, ఆ ఆస్పెక్ట్లో అడిగారు. వాళ్ళు అడిగిన కోణం ఆ రోజు ఏంటి అంటే పార్టీ చనిపోయింది, జూనియర్ ఎన్టీఆర్ గారు రాకపోతే పార్టీ లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వాస్తవంగా 4 ఏళ్ళ కోసం రాలేదు కదా, రాజకీయంగా ఆయన ఏం యాక్టివ్గా లేరు కదా. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎందుకు గెలిచింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్? చంద్రబాబు నాయుడు గారిని తీసేసి ఇంకో నాయకుడు వచ్చారా ఇవాళ? రాలేదు కదా. సో దోస్ ఆర్ ఆల్ ఏంటి అంటే ఆ మూమెంట్కి టీఆర్పీస్ తెచ్చుకోవడానికి, థంబ్నెయిల్ మీద వ్యూస్ రావడానికి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగడం తప్ప దాని మించి ఏమీ లేదు. అండ్ వాస్తవంగా ఎప్పుడైనా సరే గెలిచిన వెంటనే నాకన్నా గొప్పోడు ఎవడు లేడు ప్రపంచంలో అనుకోవడం సహజం. ఓడిపోయిన తర్వాత వాడు పనికిరాడు, వాడు వెంటనే వాడు చచ్చిపోతాడని అనుకోవడం కూడా సహజం. సమాజంలో బహుశా ఫస్ట్ ఇయర్ చాలామంది అనుకుంటారు తెలుగుదేశం పార్టీ అయిపోయింది అని, కానీ అది శాశ్వతం కాదు అనేది నిరూపించారు. 2024 ఎలక్షన్ అంటే చాలాసార్లు వినిపిస్తుంది ఏంటంటే తెలంగాణ ఎలక్షన్స్ నవంబర్ డిసెంబర్లో అవబోతున్నాయి, వీలైతే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సమయంలో జరుగుతాయి అని అంటూ ఉన్నారు. కానీ వైసీపీ నాయకులైతే దానికి మా నాయకుడైతే సముఖంగా లేరు, ఎప్పుడు జరగాలో షెడ్యూల్ ప్రకారం అప్పుడే జరుగుతాయి అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు నిజంగా ప్రీపోన్ చేయాలని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎందుకు చెప్తారు మీకు? వాళ్ళు ప్రీపోన్ ఎందుకు చేస్తున్నారు? ప్రీపోన్ చేయకపోతే ఓడిపోతారని. సో ప్రీపోన్ చేస్తున్నామని ఇప్పుడే చెప్తే దాన్ని పొలిటికల్ స్ట్రాటజీస్గా భావించవచ్చు కదండి. ఎందుకంటే చాలాసార్లు ఈవెన్ చంద్రబాబు గారు, ఎన్టీఆర్ గారు వాళ్ళు కూడా ప్రీపోన్ చేసి అంటే ముందస్తు ఎలక్షన్లకి వెళ్ళిన సందర్భాలు కదండి. స్ట్రాటజీ అనేది నాతో ఉంటే స్ట్రాటజీ, ఓకే, అందరికీ తెలిసిపోతే అది స్ట్రాటజీ కాదు కదా. సో నిజంగా ఆయనకి ఆ స్ట్రాటజీ ఉంటే ఆయన ఎందుకు చెప్తాడు? బయటకు చెప్పరు ఆయన. వాళ్ళు లాస్ట్ మినిట్లో ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తారు. సో 2024 ఎలక్షన్లో టీడీపీ పార్టీ ఎలా ఉంటుందని మీరు అనుకుంటూ ఉన్నారు ఒక నాయకుడిగా? మేము ప్రభుత్వం లోపలికి వస్తాం. అంటే ఎన్ని సీట్లు అంటే వాళ్ళు చూడండి, వైనాట్ 175 మేము గెలవాలి, ఈవెన్ కుప్పంలో చంద్రబాబు గారిని కూడా ఓడించాలి అన్న, అంటే ఒక అది మీరు ఏమైనా అనుకోండి, అతి విశ్వాసం అని మీరు అనుకుంటారు, వాళ్ళ విశ్వాసం అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మేము అడిగినప్పుడు మా విశ్వాసం ఆత్మవిశ్వాసం అంటూ ఉన్నారు. సో అలాగే ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్నారు కదా, అలాగేమైనా మీకేమైనా ఉందా? ఫిగర్ ఏదైనా ఉందా? ప్రతి రాజకీయ పార్టీ ప్రతి సీట్లో గెలవాలనే కృషి చేయాలి, అది మా ధర్మం. ఓకే, మేము ప్రతి సీట్లో గెలవాలని పనిచేయాలి, ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో మంచి నాయకత్వం ఇవ్వాలనేదే మా ఆశ. సో వాళ్ళు 175 మీద మాట్లాడడంలో తప్పలేదు, కానీ అది అతి ఆశ. ఇప్పుడు మేము 175కి 175 గెలుస్తామని నేను అనట్లేదు. ప్రభుత్వం మాది, అది 100 సీట్లతోనా, 120 సీట్లతోనా, 140 సీట్లతోనా అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మంచి అభ్యర్థులు పెట్టాలి, ఈ జరగబోయే సంవత్సరంలో పరిణామాలు ఎట్లా ఉంటాయో చూడాలి, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి మాకన్నా మంచి లీడర్ ఉంటే పార్టీలు ఏవి ఉన్నా సరే బార్డర్ లైన్లో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. బట్ జనరల్ ఒపీనియన్ ఎక్కడికి వెళ్ళినా సరే, అండ్ నా సొంత నమ్మకం మనసాక్షి చూసినా సరే, తెలుగుదేశం పార్టీ తప్పకుండా ప్రభుత్వం లోపలికి వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎన్ని నంబర్స్ అనేది నేను చెప్పలేను. అది సింగిల్గా వస్తుందా లేకపోతే జనసేనతో సంయుక్తంగా వస్తుందని భావిస్తున్నారా మీరు? అంటే ఇప్పుడుండే స్ట్రాటజీ ప్రకారం నాకు తెలియదండి, బట్ నా ఆలోచన ఇవాళ తెలుగుదేశం పార్టీ బాగా పనిచేసి 40% యువతకి ఇద్దాం అనుకుంటున్న మంచి అభ్యర్థులకి ఇస్తే మేము సొంతంగా వచ్చేస్తాం. సార్, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ సమస్య. స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ హక్కు, ఆంధ్రుడి హక్కు. అంటే ఇప్పుడు తెలుగోడు సొత్తు అన్నట్టు తెలుగోడు హక్కు అనే మాట, ఎందుకంటే రెండుగా విడిపోయారు కాబట్టి. సో దాని మీద టీడీపీ పార్టీ పోరాడాల్సినంత ఇదిగా పోరాడట్లేదు అని వినిపిస్తుంది కొన్ని చోట్ల. దాన్ని ఏ విధంగా భావిస్తారు? అంటే ఏ విధంగా ఎనలైజ్ చేస్తారు మీరు? అంటే మీరు చేస్తున్న పోరాటం ఏంటి? నేను ఈ ఇష్యూ మీద లాస్ట్ 2 years నుంచి అనేక మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఓకే, మన తెలుగుదేశం పార్టీ విలువ ఏంటి అనేది మనకి చరిత్ర చూస్తే తెలుస్తుంది. 95 నుంచి 2004 మధ్యలో కూడా వాజ్పేయి గారు అప్పుడు వెన్ హీ వాజ్ దేర్ ప్రధానమంత్రిగా 1999 to 2004లో ప్రైవేటైజ్ చేస్తారని వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎర్రన్నాయుడు గారు, ఇక్కడ ఉన్న యూనియన్ లీడర్స్ని, ప్రధానమంత్రిని వాళ్ళందరినీ కల్పించి ఎక్విటీ ఇన్ఫ్యూషన్ చేయించి అప్పుడు ప్రైవేటైజేషన్ ఆపించారు. అది మా ట్రాక్ రికార్డ్. ఆంధ్రుల హక్కు, కార్మికుల కష్టాన్ని, వాళ్ళ భవిష్యత్తుని కాపాడుకుందామని అప్పుడు మేము కాపాడుకున్నాం.
అది మా ట్రాక్ రికార్డ్ కదా. ఇవాళ గవర్నమెంట్లో మేము లేము. మాకు 3 లోక్సభ, 1 రాజ్యసభ, 4 ఎంపీలు ఉన్నారు. ఇది మాట్లాడంటే ఢిల్లీలో మాట్లాడేది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం సమస్య కాదు కదా, అక్కడ సమస్య. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 30 ఎంపీలు ఉన్నారు. 30 ఎంపీలతో మెడలు ఉంచుతా అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు మెడలు వంచడం సరే, వాళ్ళు వంచట్లేదు అని అనుకోండి. మేము మీరు కూడా మాట్లాడాల్సిన ఇదిగా అంటే చంద్రబాబు గారు ఈ మధ్య గమనించిన అంటే పొలిటికల్ అనలిస్టులు చెప్పేదండి, నేను చెప్పేది కాదు. అదే బీజేపీ పార్టీని టార్గెట్ చేయట్లేదు. అంటే మొన్నే చంద్రబాబు గారు ఒక రిపబ్లిక్ టీవీ ఒక కంటెస్ట్లోని ఆయన చెప్పారు, ఒక చాట్లోని, నరేంద్ర మోడీ గారు ఒక విజనరీ పర్సన్, ఆయన చేసే